బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టేటోళ్ళు ఢిల్లీకి వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం జరగాలి. మేము మా చిత్తశుద్ధి ఇవాళ ముఖ్యమంత్రి డిఫరెంట్ సెక్షన్ ఉంటుంటే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డిఫరెంట్ సెక్షన్ ఉంటాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిఫరెంట్ సెక్షన్ ఉంటారు. నీ పార్టీల అధ్యక్షుడు మీరే, కార్యనిర్వాహక అధ్యక్షుడు మీరే, శాసనసభాపక్ష నాయకుడు మీరే. ఎవరికి ఏం పదవి ఇచ్చేటువంటి పరిస్థితులే లేదు. ఇంట్లోకే మీ సిస్టర్ కూడా బయటకు పంపుకున్న వ్యవస్థ కూడా మీదే. మేము తెలంగాణలో 2 మహిళలకు మంత్రి ఇచ్చినాం. రేపు హైదరాబాద్లో మహిళా మేయర్, మళ్ళీ రిజర్వేషన్ల ప్రక్రియలో మళ్ళీ కూడా హైదరాబాద్ మహిళా మేయర్ అవుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇవాళ మేము మళ్ళొక మాట చెప్తా ఉన్నా, నేను బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్. డెఫినెట్లీ బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలని కోరుకునే అంశంలో నా ప్రభుత్వం చాలా పారదర్శకంగా చిత్తశుద్ధితో పనిచేసింది. దీన్ని ఎవరైనా విమర్శించదలుచుకుంటే వాళ్ళ శక్తిని వినియోగించి ఢిల్లీ ప్రభుత్వం ఒత్తిడి తెండి. మేముగా ఇండివిజువల్గా కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా మీతో కలిసి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దీని ప్రతి అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం వద్దు. డెఫినెట్లీ ఆ 50% బ్యారికేడ్ ఎత్తేయనంతసేపు చట్టము న్యాయము దాని ఆటంకం కలిగిన ఏ కోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు అయినా, హైకోర్టులో మేమందరం కూడా 4 మంత్రులు హియరింగ్లు ఉన్నాం. సో అది మా ఉద్దేశం కాదు. మా ఉద్దేశం బలహీన వర్గాలకు న్యాయం జరగాలని. ఏం చేస్తారు? గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని. రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం, మా బీసీలంతా ఏకమవుతారు, ఏమైంది మా 42% అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వనికొచ్చేటటువంటిది కాదు. వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. మరి ఖచ్చితంగా 42% ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది. మరి సత్యనారాయణ గారి స్ఫూర్తితోని మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏం తొందర లేదు, ఎన్నికలకు ఏం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే పొలిటికల్ పవర్ అనేటటువంటిది బడుగు బలహీన వర్గాలకు వస్తుందో 85% పైచిలుకున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఆ సమాజానికి వస్తుందో అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఇప్పటికీ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆలస్యం కాలేదు, ఆ దిశగా ఆలోచన చేయాలి. ఒకవేళ ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకు పోతే మాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, జాగృతిగా మీరు మద్దతు ఇవ్వండి అని. మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాలేదు, ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఎవరు ఎక్కడ నిలబడ్డా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా యువ మిత్రులు ఎక్కడ నిలబడ్డా వారు మా మద్దతు కోరితే తప్పకుండా జాగృతి తరఫున మద్దతు ఇస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి. వారందరికీ ఒకటే మాట చెప్తున్నాం, జనరల్ సీట్ ఉన్నా సరే వెయ్యండి. ఎందుకంటే నేను యువతకి ఇవాళ పిలిపిస్తూ ఉన్నా, మహిళలకి ఇవాళ పిలిపిస్తూ ఉన్నా. మనం రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎదగాలి, ఎంపీలుగా ఎదగాలంటే గ్రామ స్థాయిలో అవకాశం ఉన్న కాడ మొదలు పెట్టండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. గెలుపు ఓటమి ఇంపార్టెంట్ కాదు, ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎలక్షనీరింగ్ ఎట్లా ఉంటుంది, ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగేటటువంటి విధానం ఎట్లా ఉంటుంది, ఇది మీకు ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా, ఒక ప్రిపరేటరీ గ్రౌండ్గా పనికొస్తుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు సంపూర్ణంగా మీరు వాడుకోవాలని చెప్పి తెలంగాణ యువతకు, తెలంగాణ మహిళలకు, తెలంగాణ బీసీ బిడ్డలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను. మా